Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ఈ రోజు వీడియోలో మనము DSC కి సంబంధించి పరిశోధన సంస్థలు వాటి యొక్క పూర్తి పేర్లు అంటే అబ్రివేషన్స్ అన్నీ కూడా చూసుకుందాము మనం ఈ రోజు వీడియోలో. సో ఇది క్లాస్ 13 అండి. ఆల్రెడీ 12 క్లాసెస్ అయితే కంప్లీట్ అయిపోయి జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ టాపిక్స్ నుంచి బిట్స్ కవర్ చేస్తున్నారు అనేది తీసుకొని ఆ టాపిక్స్ అన్నీ కూడా మనం క్లాసెస్ రూపంలో అయితే చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోస్ అన్నీ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. అండ్ విద్యా దృక్పథాలకి సంబంధించి కూడా సగం క్లాసెస్ ఆల్మోస్ట్ క్లాసెస్ కంప్లీట్ అయిపోతున్నాయి. అండ్ ఇదే విధంగా ఈ సబ్జెక్ట్ మాత్రమే కాకుండా మిగతా అన్ని సబ్జెక్ట్స్ కూడా డిఎస్సికి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను. ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను, క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను. ఇలా అన్నీ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా. సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ ఉండండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేస్తూ ఉండండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో చక్కగా చూసేయండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. సో లేచి కూడా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆంధ్రప్రదేశ్లో కంటే తెలంగాణలో చాలా ఎక్కువ ఉన్నాయండి ఈ పరిశోధన సంస్థలు అనేవి. ఏంటేంటో ఒకసారి చూసుకుందాము. ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే NIN. సో మీకు అక్షరాలు క్లియర్గా కనిపించకపోతే మీరు ఏం చేస్తారంటే అక్కడ మీకు కుడి చేతి రైట్ సైడ్ పైన టాప్లో 3 డాట్స్ లేదా సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. సో దాంట్లోకి వెళ్ళి వీడియో క్వాలిటీ కొంచెం పెంచుకోండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో నేను క్లియర్గా చదివి వినిపిస్తాను కూడా. సో ఫస్ట్ వన్ మనం చూసుకుంటే NIN అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ NIN ఎక్కడుంది? తెలంగాణలో ఉంది. సో నెక్స్ట్ IICT. సెకండ్ వన్ IICT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ CDFD అంటే సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్. సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ CCMB. ఫోర్త్ వన్ CCMB అంటే సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ హైదరాబాద్. అంటే అంతరించిపోయిన జాతుల పైన వీరు చేపట్టిన ప్రాజెక్ట్ని లాకోన్స్ అని అంటారు. లాకోన్స్ అంటే లాబొరేటరీ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ ఎండాంజర్డ్ స్పీసీస్. ఓకేనా. సో CCMB అంటే సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ హైదరాబాద్లో ఉంది. సో నెక్స్ట్ ICRISAT ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రాఫిక్స్ హైదరాబాద్లో ఉంది. ఈ మధ్యకాలంలో విటమిన్ A అధికంగా కలిగినటువంటి గోల్డెన్ గ్రౌండ్ నట్ను కూడా వీళ్ళు తయారు చేయడం జరిగింది. ఈ సంస్థ అర్ధశుష్క పంటలపైన అంటే వేరుశెనగ, మొక్కజొన్న పంటలపైన కూడా మనకి పరిశోధనలు అనేవి చేస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ CRFSRM అంటే క్లినికల్ రీసెర్చ్ ఫెసిలిటీ ఆన్ స్టెమ్ సెల్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ హైదరాబాద్. స్టెమ్ సెల్స్ అంటే ఏంటమ్మా? బొడ్డు కణాలు అంటారు కదా. ఇప్పుడు కొత్తగా మనకి వచ్చింది ఏంటి? బొడ్డు కణాలను మనం దాచినట్లయితే ఫ్యూచర్లో వచ్చేటువంటి ఎటువంటి వ్యాధులకైనా మనం ఈజీగా రికవర్ చేయొచ్చు అని. సో దాన్ని CRFSRM అంటే క్లినికల్ రీసెర్చ్ ఫెసిలిటీ ఆన్ స్టెమ్ సెల్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ హైదరాబాద్. సో కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ నేను ఏదైనా చదవడం రాంగ్ అయితే మాత్రం దాన్ని పెద్దగా పట్టించుకోండి. యాక్చువల్లీ నేను తెలుగు మీడియం స్టూడెంట్ని, నాకు ఇంగ్లీష్ అనేది పూర్తిగా అయితే రాదు. సో నెక్స్ట్ CSS అంటే సెంటర్ ఫర్ స్టెమ్ సెల్ సైన్సెస్ హైదరాబాద్. ఇది రాజేంద్ర నగర్లో అయితే స్థాపించడం జరిగింది. CSS అంటే సెంటర్ ఫర్ స్టెమ్ సెల్ సైన్సెస్ హైదరాబాద్. సో నెక్స్ట్ FDTRC వచ్చేసరికి మనకి ఫుడ్ అండ్ డ్రగ్స్ టాక్సికాలజీ రీసెర్చ్ సెంటర్. ఫుడ్ అండ్ డ్రగ్స్ టాక్సాలజీ రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్లో ఉంది. టాక్సాలజీ అంటే విష పదార్థాల అధ్యయనం. టాక్సికాలజీ లేదా టాక్సాలజీ ఇది ఎలా చదువుతారో మీరే చెప్పండి. సో విష పదార్థాల అధ్యయనం అని కూడా మనము అంటాము. సో నెక్స్ట్ CBMTI అంటే క్రొకోడైల్ బ్రీడింగ్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్. క్రొకోడైల్ బ్రీడింగ్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్. ఓకేనా. సో నెక్స్ట్ NGRI అంటే నేషనల్ జియోగ్రఫికల్
రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ అండి, నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్. నెక్స్ట్ ఎన్ఎఫ్సి అంటే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అంటే యురేనియంను అలాగే జడక్ అంటే జార్ఖండ్ నుంచి తీసుకొచ్చి శుద్ధి చేస్తారండి. జడ్ఘా అంటే జార్ఖండ్ నుంచి తీసుకొచ్చి శుద్ధి చేస్తారు. దేన్ని అంటే యురేనియంను. ఎక్కడ అంటే ఎన్ఎఫ్సి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. ఓకేనా, ఇది కూడా మనకి హైదరాబాద్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ట్రూత్ ల్యాబ్స్ వచ్చేసరికి ఇది కూడా హైదరాబాద్లో ఉందండి. ట్రూత్ ల్యాబ్స్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉంది. ఇది నేర పరిశోధన చేసే మొదటి స్వచ్ఛంద ఫోరెన్సిక్ ల్యాబ్, ఫస్ట్ ఇన్ ఇండియా. సో నేర పరిశోధన చేసే మొదటి స్వచ్ఛంద ఫోరెన్సిక్ ల్యాబ్ ఫస్ట్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో ఫస్ట్గా స్థాపించింది పూర్ణచంద్ర గాంధీ. పూర్ణచంద్ర గాంధీ. ఓకేనా. సో నెక్స్ట్ రెడ్డీస్ ల్యాబ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ హైదరాబాద్. నెక్స్ట్ శాంతా బయోటెక్. శాంతా బయోటెక్ కూడా హైదరాబాద్లో ఉంది. ఇది ప్రపంచంలో మొదటిసారిగా హెపటైటిస్ జాండిస్కు వ్యాక్సిన్, హెపటైటిస్ లేదా జాండిస్ లేదా ఈ జాండిస్కు వ్యాక్సిన్ టీకా ఉత్పత్తి చేసినటువంటి మొదటి సంస్థ. దాని పేరు శాన్వాక్, SANVAC, శాన్వాక్. ఓకేనా. శాంతా బయోటెక్ అంటే శాన్వాక్, ఇది హైదరాబాద్లో ఉంది. ఇది ప్రపంచంలో మొదటిసారిగా హెపటైటిక్. సో చూసారా, మొత్తం ప్రపంచంలో మొదటిసారిగా హెపటైటిస్ లేదా జాండిస్కు వ్యాక్సిన్ అంటే టీకా ఉత్పత్తి చేసినటువంటి మొదటి సంస్థగా మనము చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్. వీరు కంటిలోని లింబస్ స్టెమ్ సెల్స్ పైన పరిశోధన చేశారు. వీరు కంటిలోని లింబస్ స్టెమ్ సెల్స్ పైన అయితే పరిశోధన చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హైదరాబాద్లో ఉంది. సో నెక్స్ట్ ఈ గ్యాస్ట్రోఎంట్రాలజీ అనేది జీర్ణాశయం మరియు అంతరాంగ అవయవాల అధ్యయనాన్ని చేస్తుంది. సో జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ BHEL. BHEL అంటే బెల్ కదా. సో భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇది కూడా మనకి హైదరాబాద్లోనే ఉంది. మనం ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ కూడా తెలంగాణలోనివి. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా తెలంగాణలో ఉన్నాయండి, చూసుకోండి ఒకసారి. NCLAS అంటే నేషనల్ సెంటర్ ఫర్ ల్యాబొరేటరీ యానిమల్ సైన్సెస్ హైదరాబాద్. NCLAS అంటే నేషనల్ సెంటర్ ఫర్ ల్యాబొరేటరీ యానిమల్ సైన్సెస్ హైదరాబాద్. నెక్స్ట్ NRCS అంటే నేషనల్ రీసెర్చ్ సెంటర్ సోర్గం హైదరాబాద్. సోర్గం హైదరాబాద్. NRCS అంటే నేషనల్ రీసెర్చ్ సెంటర్ సోర్గం హైదరాబాద్. నెక్స్ట్ DRR అంటే డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ హైదరాబాద్. DRR అంటే డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ హైదరాబాద్. నెక్స్ట్ మనం చూసుకుంటే CRIDA. CRIDA అంటే సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ హైదరాబాద్. సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ హైదరాబాద్. నెక్స్ట్ NRSA. NRSA అంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ షాద్నగర్ హైదరాబాద్. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ షాద్నగర్ హైదరాబాద్. నెక్స్ట్ NIRD. NIRD అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ హైదరాబాద్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ హైదరాబాద్. నెక్స్ట్ NRDL. NRDL అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ హైదరాబాద్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ హైదరాబాద్. నెక్స్ట్ లాస్ట్ వన్ హైదరాబాద్లో ఉండేది అంటే మనకి తెలంగాణలోది ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటాలజరీ అండ్ న్యూ మెటీరియల్స్ హైదరాబాద్. మెటాలజీ చూసుకోండి జాగ్రత్తగా. ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటాలజీ అండ్ న్యూ మెటీరియల్స్ హైదరాబాద్. ఓకేనా. సో ఇక్కడితో మనకి తెలంగాణ ఉన్నటువంటి పరిశోధన సంస్థలన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. సో నెక్స్ట్ మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకుందాం. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మనకి సంస్థలు చూసుకుందాం. ఫస్ట్ వన్ CTRI. CTRI అంటే సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రాజమండ్రి. సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రాజమండ్రి. నెక్స్ట్ NRCO. NRCO అంటే నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఆయిల్ పామ్ ఏలూరు. నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఆయిల్ పామ్ ఏలూరు. నెక్స్ట్ షార్క్. SHARSSC. ఇక్కడ
అంటే ఎస్హెచ్ఏఆర్ షార్ లేదా ఎస్ఎస్సి ఈ రెండు కూడా ఒకలాగే పిలుస్తారు. సో ఎస్హెచ్ఏఆర్ చూసుకున్నట్లయితే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ అండ్ ర్యాంగింగ్, హై ఆల్టిట్యూడ్ మీ ఇష్టం, అండ్ ర్యాంగింగ్ ఆర్ ఎస్ఎస్సి అంటే సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నెల్లూరు. ఓకేనా. సో నెక్స్ట్ 4th వన్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ వైజాగ్, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ వైజాగ్. ఓకేనా. సో ఇక్కడతో మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కంప్లీట్ అయ్యాయి. సో నెక్స్ట్ మనం చూసుకుందాం కర్ణాటకలో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే రామన్ ప్లానటోరియం బెంగళూరులో ఉందండి. రామన్ ప్లానటోరియం బెంగళూరులో ఉంది. నెక్స్ట్ విఐటిఎన్ అంటే విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజీ మ్యూజియం బెంగళూరులో ఉంది. విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజీ మ్యూజియం బెంగళూరులో. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్ సైన్స్ రీసెర్చ్ ఎక్కడుంది అంటే బెంగళూరు అండి. జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ బెంగళూరులో ఉంది. నెక్స్ట్ నేషనల్ టీబీ ఇన్స్టిట్యూట్ కూడా మనకి బెంగళూరులో ఉంది. నేషనల్ టీబీ ఇన్స్టిట్యూట్ బెంగళూరు. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ బెంగళూరులో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ కూడా మనకి బెంగళూరులో ఉండడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఐఐఎస్సి కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. నెక్స్ట్ ఎన్బిపి అంటే నేషనల్ బటర్ఫ్లై పార్క్ బెంగళూరు, నేషనల్ బటర్ఫ్లై పార్క్ బెంగళూరు. నెక్స్ట్ బిఎఫ్ఎల్ అంటే బ్రెయిన్ ఫోరెన్సిక్ ల్యాబ్ బెంగళూరు, అంటే బ్రెయిన్ బ్యాంక్ ఆసియాలోనే మొట్టమొదటిగా బెంగళూరులోని జేఎస్ఎస్ యూనివర్సిటీలో స్థాపించడం అయితే జరిగింది. ఏంటి? బ్రెయిన్ ఫోరెన్సిక్ ల్యాబ్. ఓకేనా. సో నెక్స్ట్ ఎన్సిబిఎస్ అంటే నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ బెంగళూరు, నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ బెంగళూరు. నెక్స్ట్ కాఫీ బోర్డ్ బెంగళూరు. నెక్స్ట్ ఐఎస్ఆర్ఓ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ బెంగళూరు, ఐఎస్ఆర్ఓ అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ బెంగళూరు. నెక్స్ట్ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ బెంగళూరు, సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ బెంగళూరు. నెక్స్ట్ సిఎఫ్టిఆర్ఐ అంటే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్. నెక్స్ట్ సిఎస్ఆర్ఐ అంటే సెంట్రల్ సెరికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్, సెంట్రల్ సెరికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్. ఓకేనా. సో నెక్స్ట్ తమిళనాడులో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి సంస్థలను ఒకసారి చూసుకుందాం. సో ఫస్ట్ వన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ చెన్నై, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ చెన్నై. నెక్స్ట్ సిడబ్ల్యూఈటి అంటే సెంటర్ ఫర్ విండ్ ఎనర్జీ టెక్నాలజీ, సెంటర్ ఫర్ వైండ్ ఎనర్జీ టెక్నాలజీ చెన్నై. నెక్స్ట్ సిఎల్ఆర్ఐ అంటే సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కోయంబత్తూర్. ఓకేనా. సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కోయంబత్తూర్. నెక్స్ట్ సైలం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్నిథాలజీ అని కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. సో ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ కోయంబత్తూర్. ఓకేనా. సైలం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచర్ హిస్టరీ కోయంబత్తూర్. నెక్స్ట్ ఐసిబిఎస్ చూసుకుంటే ఇంపీరియల్ కేన్ బ్రీడింగ్ స్టేషన్ కోయంబత్తూర్, మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అంటారు దీన్ని, మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా. దీన్ని స్థాపించింది సర్ టిఎస్ వెంకటరామన్ గారు ఐసిబిఎస్ని స్థాపించారు. సో ఇక్కడ మనకి వేరే విధంగా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని దేన్ని అంటారు అంటే ఐసిబిఎస్ అంటే ఇంపీరియల్ కేన్ బ్రీడింగ్ స్టేషన్ అని అంటారు. దీన్ని స్థాపించింది కూడా టిఎస్ వెంకటరామన్ గారు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఎన్ఐఓటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ చెన్నై, ఎన్ఐఓటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ చెన్నై. నెక్స్ట్ సిటిఆర్ఐ అంటే క్యాన్సర్ అండ్ టీబీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెన్నై, క్యాన్సర్ అండ్ టీబీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెన్నై. నెక్స్ట్ సిఐబిఏ అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాచిష్ వాటర్
బ్రాచిష్ వాటర్ అండ్ ఆక్వాకల్చర్. ఇక్కడ ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకోండి దీన్ని. BRACHISHHWATER అండ్ ఆక్వాకల్చర్ చెన్నైలో ఉంది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాచిష్ వాటర్ అండ్ ఆక్వాకల్చర్ చెన్నై. నెక్స్ట్ SRC అంటే స్వామినాథన్ రీసెర్చ్ సెంటర్ చెన్నై. ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అని ఎవరిని అంటారు? స్వామినాథన్ అంటారు కదా. సో SRC అంటే స్వామినాథన్ రీసెర్చ్ సెంటర్, ఓకేనా, చెన్నైలో ఉంది. నెక్స్ట్ KIPM అంటే కింగ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ చెన్నై. కింగ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ చెన్నై. నెక్స్ట్ NBA అంటే నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ చెన్నై. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ చెన్నై. నెక్స్ట్ ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ చెన్నై. ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ చెన్నై. నెక్స్ట్ స్టెమ్ సెల్ ట్రాన్స్ఫర్ సెంటర్ చెన్నై. స్టెమ్ సెల్ ట్రాన్స్ఫర్ సెంటర్ చెన్నై. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా చెన్నై. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా కూడా మనకి చెన్నైలో ఉంది. నెక్స్ట్ బోన్ బ్యాంక్ కూడా వచ్చేసరికి చెన్నై. బోన్ బ్యాంక్ చెన్నై, ఓకేనా. ఇన్ కేస్ మీకు ఈ అక్షరాలు సరిగ్గా కనిపించకపోతే టాప్లో రైట్ సైడ్ మనకి సెట్టింగ్ ఆప్షన్ కానీ 3 డాట్స్ కానీ ఉంటాయి కదా. సో దాని మీదకి వెళ్ళి మీరు వీడియో క్వాలిటీ అనేది కొంచెం రైజ్ చేసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ మహారాష్ట్ర వచ్చేసరికి III అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనో హెమటాలజీ ముంబై. హెమటాలజీ అంటే ఏంటి? రక్తం కదా. సో III అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనో హెమటాలజీ ముంబై. నెక్స్ట్ నేషనల్ బోర్డ్ ఫర్ హయ్యర్ మ్యాథమెటిక్స్ ముంబై. నేషనల్ బోర్డ్ ఫర్ హయ్యర్ మ్యాథమెటిక్స్ ముంబై. తర్వాత అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పూణే. అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పూణే. తర్వాత సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణే. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణే. తర్వాత IIG ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం. IIG అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం ముంబై. నెక్స్ట్ NARI అంటే నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పూణే. నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పూణే. నెక్స్ట్ NIV నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే. NIV అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే. తర్వాత NCL అంటే నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ పూణే. నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ పూణే. నెక్స్ట్ BARC అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. ఇక్కడ ట్రాంబే అంటే ముంబై, ఓకేనా. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ముంబై. నెక్స్ట్ హోప్కిన్స్ ఇన్స్టిట్యూట్ ముంబై. హోప్కిన్స్ ఇన్స్టిట్యూట్ ముంబై. సో నెక్స్ట్ మనం చూసుకుంటే CICR అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ నాగపూర్. CICR అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ నాగపూర్. నెక్స్ట్ NEERI నీరి అంటే నేషనల్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నాగపూర్. నేషనల్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నాగపూర్. నెక్స్ట్ NERS అంటే నేషనల్ ఎన్విరాన్మెంటల్ రీజనరింగ్ రీఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ నాగపూర్. రీఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ నాగపూర్. నేషనల్ ఎన్విరాన్మెంటల్ రీఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ నాగపూర్. నెక్స్ట్ BRIT బ్రిట్ అంటే బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ ముంబై. బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ ముంబై. నెక్స్ట్ TIFR వచ్చేసరికి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ముంబై. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ముంబై. నెక్స్ట్ కేరళలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సంస్థలను చూసుకుందాము. ఫస్ట్ వన్ CPCRI సెంట్రల్ ప్లానటేషన్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కసర్గఢ్ అండి. CPCRI సెంట్రల్ ప్లానటేషన్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ CTCRI సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తిరువనంతపురం. CRCRI సెంట్రల్ రబ్బర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తిరువనంతపురం. CCRI సెంట్రల్ కోకోనట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎర్నకులం. CCRI సెంట్రల్ కోకోనట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎర్నకులం. నెక్స్ట్ CMFRI అంటే సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కోచిన్. CMFRI అంటే సెంట్రల్ మెరైన్ ఫిషర్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కోచిన్. నెక్స్ట్ VSSC అంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం లేదా తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్.
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం లేదా తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్. ఓకేనా. IISR అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీసీస్ రీసెర్చ్ అంటే కాలికట్లో ఉంది. ఓకేనా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీసీస్ రీసెర్చ్ కాలికట్. నెక్స్ట్ గోవాలో వచ్చేసరికి NIO నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియనోగ్రఫీ పనాజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియనోగ్రఫీ పనాజీ. నెక్స్ట్ నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిటికా అండ్ ఓషియన్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిటికా అండ్ ఓషన్ రీసెర్చ్. ఓకేనా. సో నెక్స్ట్ మధ్యప్రదేశ్లో చూసుకుంటే ఈ రాష్ట్రానికి స్టేట్ ఆఫ్ టైగర్స్ అని కూడా పేరు. మధ్యప్రదేశ్నే స్టేట్ ఆఫ్ టైగర్స్ అని కూడా అంటాము. సో ఇక్కడ మనం చూసుకుంటే TFRC అంటే ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ జబల్పూర్, ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ జబల్పూర్. నెక్స్ట్ IISS అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ భోపాల్, IISS అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ భోపాల్. నెక్స్ట్ ఫోర్త్ వన్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇండోర్, ఫోర్త్ వన్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇండోర్. నెక్స్ట్ ఒరిస్సాలో చూసుకుంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ భువనేశ్వర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ భువనేశ్వర్. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్, ఇది కూడా భువనేశ్వర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ భువనేశ్వర్. నెక్స్ట్ CRRI సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కటక్, CRRI సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కటక్. నెక్స్ట్ IRRI అంటే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనీలా అంటే ఫిలిప్పీన్స్ అండి. IRRI ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనీలా ఫిలిప్పీన్స్. నెక్స్ట్ శ్రీ కల్టివేషన్లో చూసుకుంటే శ్రీ అంటే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్, సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్. దీన్ని 1980లో హెన్రీ డీలెలానీ మడ్గాస్కర్లో అభివృద్ధి చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే అధిక దిగుబడిని ఇవ్వడం, అలాగే డ్రాట్ని తట్టుకొని అంటే నీటి ఎద్దడిని తట్టుకొని జీవించి ఉండడం. ఓకేనా. నెక్స్ట్ ITR అంటే ఇంటీరియం టెస్ట్ రేంజ్ చందీపూర్, ఇంటీరియం టెస్ట్ రేంజ్ చండీపూర్. ఓకేనా. సో నెక్స్ట్ జార్ఖండ్లో చూసుకుంటే CIMFR అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ ధన్బాద్లో ఉంది. నెక్స్ట్ CLRI అంటే సెంట్రల్ ల్యాక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రాంచీ, సెంట్రల్ ల్యాక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రాంచీ. సో నెక్స్ట్ CMERI అంటే సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దుర్గాపూర్. సో సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దుర్గాపూర్. నెక్స్ట్ సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ కోల్కతా, సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ కోల్కతా. నెక్స్ట్ CGCRI వచ్చేసరికి సెంట్రల్ గ్లాస్ అండ్ సెరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కోల్కతా, CGCRI వచ్చేసరికి సెంట్రల్ గ్లాస్ అండ్ సెరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కోల్కతా. నెక్స్ట్ ASI అంటే ఆంథ్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోల్కతా, ఆంథ్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోల్కతా. ఆంథ్రోపాలజీ అంటే మానవ పరిణామం అధ్యయనం శాస్త్రం. సో ఆంథ్రోపాలజీ అంటే మానవ పరిణామం అధ్యయన శాస్త్రం. నెక్స్ట్ ZSI అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోల్కతా, ZSI అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోల్కతా. నెక్స్ట్ IICB అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ కోల్కతా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ కోల్కతా. నెక్స్ట్ INH అంటే ఇండియన్ నేషనల్ హెర్బేరియం కోల్కతా, INH అంటే ఇండియన్ నేషనల్ హెర్బేరియం కోల్కతా. నెక్స్ట్ NIH అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి కోల్కతా, హోమియోపతి. ఓకేనా. NIH అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి కోల్కతా. నెక్స్ట్ CRI వచ్చేసరికి చోల్రా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కోల్కతా, చోలెరా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కోల్కతా. నెక్స్ట్ CCRI అంటే చిత్తరంజన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ కోల్కతా, CCRI అంటే చిత్తరంజన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ కోల్కతా. నెక్స్ట్ CZTRI అంటే సెంట్రల్ జ్యూట్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కోల్కతా, CZTRI అంటే సెంట్రల్ జ్యూట్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కోల్కతా. నెక్స్ట్ IACS అంటే ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ కోల్కతా, ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ కోల్కతా. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో చూసుకుందాం. ఫస్ట్ వన్ NBFGR నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్స్ రీసోర్సెస్ లక్నో, నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రీసోర్సెస్ లక్నో.
నెక్స్ట్ ఎన్బీజీ నేషనల్ బొటానికల్ గార్డెన్ లక్నో. ఎన్బీజీ అంటే నేషనల్ బొటానికల్ గార్డెన్ లక్నో. ఓకేనా. సో నెక్స్ట్ ఎన్బిఆర్ఐ. ఎన్బిఆర్ఐ అంటే నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో. నెక్స్ట్ ఐఐఎస్ఆర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్ లక్నో. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్ లక్నో. నెక్స్ట్ సిఐఎంఏపి. సిఐఎంఏపి అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ aromatic plants లక్నో. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ అండ్ aromatic plants లక్నో. నెక్స్ట్ సిడిఆర్ఐ అంటే సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో. నెక్స్ట్ సిఎంఆర్ఐ సెంట్రల్ మ్యాంగో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో. సిఎంఆర్ఐ అంటే సెంట్రల్ మ్యాంగో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో. నెక్స్ట్ ఐటీఆర్సి. ఐటీఆర్సి అంటే ఇండస్ట్రియల్ టాక్సాలజికల్ రీసెర్చ్ సెంటర్ లక్నో. ఇండస్ట్రియల్ టాక్సాలజికల్ రీసెర్చ్ సెంటర్ లక్నో. నెక్స్ట్ ఎన్ఐపి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పేలియోబాటనీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పేలియోబాటనీ లక్నో. నెక్స్ట్ బిఐపి అంటే బీర్బల్ సహానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పేలియోబాటనీ లక్నో. పేలియోబాటనీ లక్నో. పేలియోబాటనీ అంటే పురాతన కాలంలో నివసించి ప్రస్తుతం శిలాజు రూపంలో ఉండే మొక్కల అధ్యయనం. దీన్నే పేలియోబాటనీ అని అంటారు. దీని పితామహుడు ఎవరు అంటే బీర్బల్ సహానీ. దీని యొక్క పేలియోబాటనీ యొక్క పితామహుడు ఎవరు? బీర్బల్ సహానీ. పేలియోబాటనీ అంటే ఏంటి? పురాతన కాలంలో నివసించి ప్రస్తుతం శిలాజ రూపంలో ఉండే మొక్కల అధ్యయనం పేలియోబాటనీ అవుతుంది. సో నెక్స్ట్ ఐవిఆర్ఐ అంటే ఇండియన్ వైరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో. ఇండియన్ వైరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో. నెక్స్ట్ ఐవిఆర్ఐ అంటే ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇజాత్ నగర్. ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇజాత్ నగర్. నెక్స్ట్ ఐఐవిఆర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ్ వారణాసి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ్ వారణాసి. నెక్స్ట్ ఐఐపిఆర్సి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్సెస్ రీసెర్చ్ సెంటర్ కాన్పూర్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్సెస్ రీసెర్చ్ సెంటర్ కాన్పూర్. నెక్స్ట్ ఎన్సిఓ అంటే నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ గజియాబాద్. నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ గజియాబాద్. సో నెక్స్ట్ ఉత్తరాఖండ్లో మనం చూసుకుంటే ఎఫ్ఆర్ఐ అంటే ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్. నెక్స్ట్ డబ్ల్యూఐఐ అంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్. నెక్స్ట్ డబ్ల్యూపిఐ అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్. నెక్స్ట్ ఐఐపి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం డెహ్రాడూన్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం డెహ్రాడూన్. నెక్స్ట్ ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ డెహ్రాడూన్. ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ డెహ్రాడూన్. ఓకేనా. నెక్స్ట్ హర్యానాలో చూసుకుంటే ఎన్డిఆర్ఐ అంటే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కర్నల్. ఎన్డిఆర్ఐ అంటే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కర్నల్. నెక్స్ట్ సిసిబిఎస్ అంటే సెంట్రల్ క్యాటిల్ బ్రీడింగ్ స్టేషన్ కర్నల్. సెంట్రల్ క్యాటిల్ బ్రీడింగ్ స్టేషన్ కర్నల్. నెక్స్ట్ ఎన్బిఏజిఆర్. ఎన్బిఏజిఆర్ అంటే నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రీసెర్చ్ కర్నల్. నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రీసెర్చ్ కర్నల్. నెక్స్ట్ సిక్కింలో చూసుకుంటే నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆర్కిడ్స్. నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆర్కిడ్స్ ప్యాక్యాంగ్లో ఉంది. ప్యాక్యాంగ్లో. సో నెక్స్ట్ గుజరాత్లో చూసుకుంటే ఎన్ఆర్సిజి అంటే నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ గ్రౌండ్ నట్ అంటే జనాగ్లో ఉంది. సో ఎన్ఆర్సిజి అంటే నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ గ్రౌండ్ నట్. ఓకేనా. సో నెక్స్ట్ ఐపిఆర్ అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ అహ్మదాబాద్లో ఉంది. ఐపిఆర్ అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ అహ్మదాబాద్. సో ఎన్డిడిబి అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆనంద్లో ఉంది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆనంద్. నెక్స్ట్ సిఎస్ఎంసిఆర్ఐ సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భవానగర్. ఓకేనా. సిఎస్ఎంసిఆర్ఐ అంటే సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భవనగర్లో ఉంది. సో నెక్స్ట్ లోకస్ట్ వార్నింగ్ ఆర్గనైజేషన్ జోధ్పూర్. ఇది రాజస్థాన్లో ఉన్నటువంటివండి. లోకస్ట్ వార్నింగ్ ఆర్గనైజేషన్ జోధ్పూర్. నెక్స్ట్ సిఎజెడ్ఆర్ఐ సెంటర్ ఆరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జోధ్పూర్.
సెంటర్ యారిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జోధ్పూర్. సో నెక్స్ట్ ఎన్ఆర్సిసి అంటే నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ క్యామెల్ బ్రిక్నీర్. సో నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ క్యామెల్, సో బికానీర్. సో నెక్స్ట్ సిఈఈఆర్ఐ సెంట్రల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పిలానీ. సో సెంట్రల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పిలానీ. సో నెక్స్ట్ మనం చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ అండి. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటివి చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ సిపిఆర్ఐ అంటే సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిమ్లా. సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిమ్లా. నెక్స్ట్ సివిఆర్ఎస్ అంటే సెంట్రల్ వెజిటబుల్ రీసెర్చ్ స్టేషన్ కులు. సెంట్రల్ వెజిటబుల్ రీసెర్చ్ స్టేషన్ కులు. నెక్స్ట్ సిఆర్ఐ అంటే సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది పాముకాటుక మందు అండి. సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పాముకాటుక మందు కసోలి. ఓకేనా. సో నెక్స్ట్ ఎన్ఆర్సిఎం అంటే నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ మష్రూమ్స్, సోలాన్లో ఉంది మష్రూమ్స్. సో నెక్స్ట్ ఢిల్లీలో మనం చూసుకున్నట్లయితే ఐఎంటీ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయాలజీ టెక్నాలజీ, మైక్రోబియల్ టెక్నాలజీ. ఐఎంటీ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీ. నెక్స్ట్ ఎన్ఏసిఓ అంటే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల గణాంకాల సేకరణ, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. ఓకేనా. సో నెక్స్ట్ ఏఐఐఎంఎస్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, భారత ప్రముఖ వైద్య విజ్ఞాన సంస్థ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. నెక్స్ట్ సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. మొదటి డైరెక్టర్ వచ్చేసరికి శాంతి స్వరూప్ భట్నాగర్ గారండి. శాంతి స్వరూప్ భట్నాగర్ గారు 1942 నెలకొల్పడం జరిగింది. సో ఐసిఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఐసిఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. నెక్స్ట్ ఐఏఆర్ఐ అంటే ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఐఏఆర్ఐ అంటే ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ ఐసిఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఐసిఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. సో నెక్స్ట్ చూసుకుంటే ఏఐఎంఆర్సి అంటే ఆల్ ఇండియా మలేరియా రీసెర్చ్ సెంటర్, ఆల్ ఇండియా మలేరియా రీసెర్చ్ సెంటర్. సో నెక్స్ట్ ఎన్ఐఐ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ. నెక్స్ట్ ఎన్ఐబి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయాలజీ. సో నెక్స్ట్ ఎన్బిఆర్ఐ అంటే నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఎన్బిఆర్ఐ అంటే నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో నెక్స్ట్ ఐఆర్సిజిబి అంటే ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ బయోటెక్నాలజీ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్, స్వైన్ ఫ్లూ వంటి వైరస్ వ్యాధులను నిర్ధారిస్తుంది. సో నెక్స్ట్ ఎన్బిపిజిఆర్ అంటే నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్ అంటే మొక్కలలోని జన్యు సమాచారం గురించి తెలుపుతుంది. ఇక్కడ చూడండి ఐఆర్సిజిబి అంటే ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ బయోటెక్నాలజీ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే స్వైన్ ఫ్లూ వంటి వ్యాధులను నిర్ధారిస్తుంది. అలాగే ఎన్బిపిజిఆర్ అంటే నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసెర్చెస్ అంటే మొక్కలలోని జన్యు సమాచారాన్ని అందిస్తుంది. నెక్స్ట్ ఎన్ఈసిసి అంటే నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ, దీన్ని బివి రావు ఏర్పరిచారు, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ, దీన్ని బివి రావు ఏర్పరిచారు. సో నెక్స్ట్ ఎన్పిఎల్ అంటే నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ అంటే తూనికలు, కొలతలు, క్రయోజెనిక్స్, సూపర్ కండక్టివిటీ వీటి గురించి చూస్తుంది, నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ. ఓకేనా. సో నెక్స్ట్ థియరీ టిఈఆర్ఐ అంటే ద ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్, ద ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్. దీని యొక్క డైరెక్టర్ ఎవరు అంటే జనరల్ రాజేంద్ర పచోరి, జనరల్గా రాజేంద్ర పచోరి, ఇతను ఐపీసీసీ డైరెక్టర్, 2007లో నోబెల్ శాంతి బహుమతి యొక్క గ్రహీత. ప్రజెంట్ డైరెక్టర్ ఎవరో ఒకసారి మీరే కనుక్కొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దాన్ని నేను పిన్ చేస్తాను. ఓకేనా. సో నెక్స్ట్ ఎన్డిఎంఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, విపత్తుల నిర్వహణ సంస్థ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. దీని యొక్క చైర్మన్ అంటే ప్రైమ్ మినిస్టర్, దీని యొక్క చైర్మన్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడైతే అప్పుడు. అలాగే దీని యొక్క డిప్యూటీ చైర్మన్ ఎన్సి విజ్. ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ ఎవరో ఒకసారి మీరు కనుక్కొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్
టీఐఎఫ్ఏసి అంటే టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్. టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్. నెక్స్ట్ జిఈఏసి అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ. నెక్స్ట్ ఎన్బిజిపిఆర్ అంటే నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనోమ్ రీసెర్చ్. ఎన్బిజిపిఆర్ అంటే నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనోమ్ రీసెర్చ్. నెక్స్ట్ ఎఫ్ఎస్ఐ అంటే ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా. ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఐజిఐబి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ. ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి ఢిల్లీలో ఉన్నటువంటి సంస్థలండి. సో ఇక్కడితో అయితే మనము క్లియర్గా తెలుసుకున్నాము మనము ఏమేమి నేర్చుకున్నాము అనేది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటివి కూడా రాష్ట్రం పేరు చొప్పున మొత్తం అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను ఆల్రెడీ. సో భారతదేశంలో ప్రముఖ పరిశోధనా సంస్థలు వాటి యొక్క ఫుల్ ఫామ్స్ అనేవి. సో మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారో లేదా చదువుకుంటారో అది మీ ఇష్టం. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అందరి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా నేను అవి తయారు చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.